నమస్తే, నా పేరు కిరణ్. మీ స్మార్ట్ సిటీ పొలిటికల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కమిషన్ రాజ్యాంగేతర శక్తి వెనక ఉండి నడిపిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణ. వైఎస్ఆర్ కప్ జగరణ క్రికెట్ టోర్నీలో దుమ్మురేపిన తూర్పు పశ్చిమ జట్లు. హర్షం వ్యక్తం చేసిన సమన్వయకర్తలు అక్కరమాని మల్లెలు. ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ను వెంటనే రద్దు చేయాలి. ఈ నెల 12న జీవీఎంసీని ముట్టడిస్తామన్న సీటు నేతలు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగేతర శక్తి నడిపిస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల అవసరం లేదని చెబుతున్నప్పటికీ ఎస్ఈసీ ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేయడం శోచనీయమని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించామని, 11న అమ్మఒడి పథకం 2వ విడత అమలు చేస్తున్నామని చెప్పారు. ఈలోగానే ఎవరో ప్రయోజనం ఆశించి ఎస్ఈసీ ప్రకటన చేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలా పనిచేస్తోందని విమర్శించారు. ఎస్ఈసీ ప్రకటన చేసిన వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలకు స్వాగతించడం దీనికి బలాన్ని చేకూర్చిందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని, న్యాయస్థానాలు కూడా ఆలోచన చేయాలని అన్నారు. రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమైన సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మా బాధ్యతలన్నీ కూడా అధికారులకు వచ్చి అప్పచెప్పారు. సడన్ గా ఇవన్నీ తెలిసి హైకోర్టు వచ్చి 3 రోజుల్లో ఉన్నతాధికారులని వారికి చెప్పండి విషయాన్ని కూడా చెప్పారు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోనే 3 అధికారులు, సీనియర్ అధికారులు వెళ్లి వాస్తవ పరిస్థితులు అందరూ కూడా ఆయన గమనించారు. ఒక్క రోజు కూడా సమయం తీసుకోకుండా వాళ్ళు వచ్చిన 1 గంటలోనే ఎన్నికలని చెప్పి ఆయన ప్రకటించడం చూస్తుంటే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ తన స్ఫూర్తిని, వారికి ఉన్న అధికారాన్ని, బాధ్యతలను వచ్చి పక్కన పెట్టి అధికార దృక్పథం, అధికార దీంతో వారు వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క ఉద్యోగస్తులు, ఒక పక్క ప్రజలు, ఎన్నికల్లో పాల్గొవాల్సిన ప్రజలు, ఎన్నికలు నిర్వహించాల్సిన ఉద్యోగస్తులు అందరూ కూడా దానికి వ్యతిరేకత ఉన్నారు. ఇంకొక చూపెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వద్దండి, ఇది ఈ పరిస్థితి కాదు అని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో వచ్చి ఎలక్షన్ వేస్తాయి. ఎందుకు అర్థం అవట్లేదు, ఎందుకోసం చేస్తున్నారు అనేది అర్థం అవట్లేదు. ఇంతకు ముందు వచ్చి ఎలక్షన్ లో మేమే తొందర పెట్టాం, ఎలక్షన్ చేయాలని చెప్పాం. దీనికోసం ఆ రోజు 13 ఎలక్షన్ జరిగినాయి. మళ్ళీ 18వ సంవత్సరంలో వచ్చి ఎలక్షన్ జరగాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మన ఆ రోజు ఎన్నికల కమిషన్ గా ఉన్నారు. ఆయన వచ్చి ఆ సమయంలో ఎన్నికలు పెట్టలేదు. మరి ఎవరి కోసం పెట్టలేదు, ఎందుకోసం పెట్టలేదు, ఎవరికి మేలు జరుగుతుందని పెట్టలేదో ఆ రోజు ఎన్నికలు పెట్టలేదు. ఆ తదుపరి ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం మన నిధులు మురిగిపోతాయి, ఆ ఉద్దేశంతో ఎన్నికలు పెట్టాలని మేము కూడా కోరాం. సాక్షాత్తు నేను పంచాయతీ మినిస్టర్ మా ఇద్దరం కూడా ఎన్నికల కమిషనర్కి వెళ్లి రిక్వెస్ట్ చేశాం కూడా, ఎన్నికలు పెట్టండి అని చెప్పి. ఆ తదుపరి ఎన్నికలు వచ్చి ప్రకటించారు. ప్రభుత్వం తరఫున మేము అర్థించాం, ప్రకటించిన నేపథ్యంలో సడన్ గా ఒక సాయంత్రం మళ్ళీ దాన్ని వచ్చి వాయిదా వేశారు. వాయిదా వేసినప్పుడు ఏం పెట్టారు, ఈ కరోనా వచ్చింది, దీనివల్ల ఉపద్రవాలు జరుగుతాయి, దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకు వచ్చే ప్రాణహాని ఉంటుంది అని చూపెట్టారు. ఆ రోజు పట్టుకున్న 30 కేసులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ఈ రోజు వచ్చి అటువంటి పరిస్థితి కాదు. ఒక పక్క వచ్చి మహమ్మారిలో విజృంభిస్తుంది, 2వ విడతగా వస్తుందంటారు, 3వ విడతగా వస్తుందంటారు అంటున్నారు. ప్రజలు వచ్చి భయభ్రాంతంతో ఉన్నారు. ఈయన ప్రభుత్వం వచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఒక పక్క చేస్తున్న నేపథ్యం. ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎన్నికలు దేనికోసం చేస్తున్నటువంటిది, ఎవరు ఎన్నికల కమిషన్ వెనకాల ఏ రాజ్యాంగేతర శక్తి పనిచేస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఎవరి తాలూకా ప్రలోభాలతోనో లేకపోతే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోనో ఈయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తే ఇటు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మళ్ళీ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఇది హైదరాబాద్ చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నాయి. రాజకీయ పార్టీలకి అక్కర్లేదు, ప్రభుత్వం వచ్చి చెప్తుంది ఆగమని. మాకు ఇప్పుడు అంతే, ఈ ఎన్నికల అవసరం లేదని చెప్తుంది. అయినప్పటికీ కూడా లేదు, నేను ఎన్నికలు జరుపుతాను ముందుగా. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత, ప్రభుత్వం దానికి సానుకూలంగా అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకోవచ్చు. అప్పుడు ఎన్నికలు వచ్చి నిష్పక్షపాతంగా జరపాల్సిన బాధ్యత ఎన్నికల చేతిలో ఉంది. వైఎస్ఆర్ కప్ జగరణ క్రికెట్ టోర్నీలో విశాఖ తూర్పు జట్టు దుమ్మురేపి విన్నర్ గా నిలవగా, పశ్చిమ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది. 3వ స్థానంలో గాజువాక, 4వ స్థానంలో సబర్బన్ జట్లు నిలిచాయి. విజేతలకు 10 లక్షలు, రన్నర్ అప్ కు 5 లక్షలు, 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 2.5 లక్షలు, 4వ స్థానంలో నిలిచిన జట్టుకు 1.5 లక్షల రూపాయల చెక్కులతో పాటు ట్రోఫీలను ఎంపీ విజయసాయిరెడ్డి అందజేశారు.
ఈ క్రికెట్ టోర్నీలో తమ జట్లు దుమ్ము రేపాయని తూర్పు పశ్చిమ సమన్వయకర్తలు ఒక్కరమని విజయ నిర్మల మండా విజయప్రసాద్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తారీఖున మనం ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని మరి వైఎస్ఆర్ సీఎం కప్ అనేది మరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు జిల్లా మొత్తంగా మరి ఎన్ని టీంలు పాల్గొంటూ మా లిస్ట్ నుంచి 85 టీంలు పాల్గొనడం జరిగింది. 85 టీంలలో మరి 23వ వార్డుకి విజేతగా మరి కప్పు అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజైతే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు భారతీ ఫౌండేషన్ ద్వారా ఆయన ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి క్రికెట్ టీంకి ఈరోజు చాలా మంది యువతందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకి అందిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరి మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి విజేతలు అవడం మరి మా 23వ వార్డులో రావడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే గెలుపు ఓటములు అన్నది కాకుండా గత 20 రోజులుగా అంటే 21వ తేదీ సీఎం గారి బర్త్డే రోజు నుంచి అంటే 22 నుంచి ఏవైతే మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయో విశాఖ వెస్ట్ నుంచి 70 టీంలు వచ్చాయి. ఈ 70 టీముల్లో 2 ఏరియాల్లో ఆడించడం జరిగింది. ఒకటి కోరమండల్ గ్రౌండ్లోను, ఒకటి ఇక్కడ పోర్ట్ గ్రౌండ్లోను. మధ్యలో సండేస్ కోరమండల్ గ్రౌండ్లో ఖాళీ లేకపోతే బొల్లె కాలేజ్ గ్రౌండ్లో ఆడడం జరిగింది. అయితే అందులో వచ్చినటువంటి విన్నర్ని ఈ గ్రౌండ్లో వచ్చినటువంటి విన్నర్ని ఇద్దరిని కలిపి పూల్లో మళ్ళీ ఆడించి వాళ్ళని విన్నర్ రన్నర్గా తీసుకురావడం జరిగింది. పూల్కి వచ్చిన తర్వాత ప్రీ క్వార్టర్సు, క్వార్టర్సు, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు మరి వెస్ట్ నుంచి 2 టీంలు కూడా కాస్త బలంగా ఉండి మున్సిపల్ కార్మికుల పొట్టలు కొట్టే ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అబ్కాస్ లెటర్ను జీవీఎంసీ అధికారులు వెనక్కి తీసుకోవాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి అన్నారు. జగదాంబలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికుల ఉపాధికి ఎసరు పెట్టే జీవో కాపీలను దగ్ధం చేశారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను కావాలని కాంట్రాక్టు కార్మికులు కోరుకోలేదని వెంకటరెడ్డి అన్నారు. అధికారులు ఇచ్చిన ఉద్యోగ సమాచార పత్రం కార్మికుల ఉనికినే ప్రశ్నిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 12న జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. ఉద్యోగ భద్రత లేని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ మాకొద్దని దుర్మార్గంగా లెటర్లను ఇష్యూ చేస్తున్నట్టు అబ్కాస్ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు తరఫున ఇస్తున్నటువంటి ఏవైతే లెటర్లు వాంగ్మూలం లెటర్లు ఇచ్చారో వాటిలో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా ఏంటంటే అందులో పేర్కొన్న అంశాలు ఏమిటంటే ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగం అన్నట్టు తాత్కాలికమని, భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగం అని అన్నటువంటి హక్కు అన్నది ఉండదని, యజమాని కార్మికుడు అన్నటువంటి సంబంధం ఉండదని, ఇది అవసరాల ప్రాతిపదిక మీద తీసుకున్నటువంటి అవుట్సోర్సింగ్ పని అని, ఒకవేళ ఈ యొక్క నిబంధనలకు కానీ ఉల్లంఘిస్తే ఎటువంటి కారణం చూపకుండా ఆ కార్మికుడిని నోటీస్ ఇవ్వకుండా తొలగించవచ్చు అని చెప్పేసి అని డిక్లరేషన్ ఫారాల మీద సంతకాలు అవి చేయించుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇలాంటి పనిభద్రత లేనటువంటి లెటర్లన్నింటి కూడా వెనక్కి తీసుకోవాలని, అలాగే జీబీఎంసీ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇంజనీర్లు ఇస్తున్నటువంటి ఏవైతే ఈ లెటర్లు ఉన్నాయో ఎవరు కూడా తీసుకోవద్దు, ఎవరు కూడా వాటి మీద సంతకాలు చేయొద్దు అని చెప్పని నీటి సరఫరా కార్మికులు, పబ్లిక్ హెల్త్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, యూజీడీ, మలేరియా మొత్తం 7,200 మంది కార్మికులు కూడా ఇవి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా తిరస్కరించాలని చెప్పని జీబీఎంసీ అధికారులు కూడా, కమిషనర్ గారు కూడా ఈ యొక్క లెటర్లన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 5,412 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉంటే వాళ్ళలో 977 మందికి ఇంతవరకు జీతాలు ఇవ్వాల. 3 నెలలు అంటే 4,400 జీతాలు ఇచ్చారు. మిగతా 9,777 మందికి జీతాలు ఇవ్వకుండా పడ్డపూట కూడా పస్తులుంచే పరిస్థితి అన్నది
ఈ యొక్క ఆప్కాస్ వల్ల పట్టింది. అంతేకాకుండా నీటి సరఫరా కార్మికులు, ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా 3 నెలల నుంచి జీతాలు లేవు. వెంటనే అయోధ్యలోని నూతన రామాలయ నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమ రథయాత్రను విజయవంతం చేసి భారతీయుల ఐక్యతను చాటి చెప్పాలని బీజేపీ గాజువాక కన్వీనర్ కన్నెరెడ్డి నరసింహరావు అన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు జీలకర్ర రమణ ఆధ్వర్యంలో పెదగంట్యాడ బాలచెరువు శివాలయం వద్ద చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అయోధ్యలో భూమి పూజ చేయడం ద్వారా 450 సంవత్సరాల భారతీయుల కలను ప్రధాని మోడీ నెరవేర్చారని అన్నారు. ఈ నెల 14 నుండి 30వ తేదీ వరకు రామభక్తులు నిర్వహించే ఈ ర్యాలీ ద్వారా నిధులు సమీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిలాని ముసలయ్య, జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రక్తదాన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ద్వారకానగర్లోని ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్ కార్యాలయం వద్ద వైజాగ్ ఎలైట్స్ అసోసియేషన్, రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ట్రాఫిక్ ఏసీపీ బాబుజీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పలువురు యువకులు, అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే చెప్పారు. కరోనా కారణంగా రక్తం కొరత అధికంగా ఉందని, ఇటువంటి తరుణంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చిన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మొల్లెటి వీరకుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినము. డోనార్స్ ఏమో బ్లడ్ డొనేట్ చేస్తా ఉన్నారు. రోటరీ క్లబ్ ద్వారా ఇక్కడ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, మన విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఫ్రెండ్స్ అసోసియేషన్ అండ్ ఆల్సో బెస్ట్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కలిపి 200 యూనిట్స్ అంటే నిజంగా ఒక్కొక్క బ్లడ్ డోనర్ ఒక 6 మెంబర్స్ లైఫ్ని సేవ్ చేసేలాగమాట. ఈ కోవిడ్ పాండమిక్ సీజన్లోనేమో అనేక ప్రాణాలు కోల్పోయామట. బ్లడ్ లేక అన్ని బ్లడ్ క్యాంప్స్ అన్ని బ్లడ్ యూనిట్స్ అన్ని డ్రై అయిపోయి. సో దీనివల్ల ఈరోజు మనకి ఏంటంటే సేవింగ్ లైఫ్ అన్నమాట. ఈ అల్ట్రాస్టిక్ ఈ ఏదైతే వాళ్ళ యొక్క సేవ్ చేద్దామన్న ఒక దృక్పథంతో చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ ఎయిర్ కండిషనింగ్ రెఫ్రిజరేషన్ ద్వారా జరగాలని చెప్పి, వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కమిషన్ రాజ్యాంగేతర శక్తి వెనుక ఉండి నడిపిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణ. వైఎస్ఆర్ కప్ జగరణ క్రికెట్ టోర్నీలో దుమ్మురెప్పిన తూర్పు పశ్చిమ జట్లు. హర్షం వ్యక్తం చేసిన సమన్వయకర్తలు అక్కరమాని మల్లెలు. ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ను వెంటనే రద్దు చేయాలి. ఈ నెల 12న జీవీఎంసీని ముట్టడిస్తామన్న C2 నేతలు. ఇవి స్మార్ట్ సిటీ పల్కొండ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.